రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో జర్నలిస్టులు, ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. జర్నలిస్టుల హౌసింగ్ పై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారన్నారు. ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాల విషయంపై మాత్రం సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అధ్యక్ష 2019 ముందు అన్ని అబద్దాలు చెప్పి గద్దెనెక్కారు అధ్యక్ష. జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి సరిగ్గా ఎన్నికలకి 6 నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఇచ్చాడు అధ్యక్ష. 2023-11-11 నంబర్ కూడా 11-11 సార్. GOMS నంబర్ 535 అధ్యక్ష. అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం, 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ కానీ, జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ, గతంలో ఏదైనా ప్రభుత్వ పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా ఎక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అలాగే 10 సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికీ కూడా అధ్యక్ష జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా పారదర్శకంగా జరగలేదు అధ్యక్ష. మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష 2014-19 ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష. జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. జర్నలిస్టుల భవన పథకం కింద, అలాగే PRR నిధి అధ్యక్ష, ప్రెస్ రివార్డ్ నిధి అధ్యక్ష, దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష, అలాగే ప్రెస్ అక్రిడిషన్లు కూడా వాళ్ళకి సులభతరంగా చేసే అక్రిడిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏదైతే ఆహర్నిశలు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులకి తప్పకుండా మనం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక వేస్తాను అధ్యక్ష. అది త్వరలోనే ఆచరణలో కూడా వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష మండల కేంద్రాలు, ఎందుకంటే మండల వాళ్ళు జిల్లాలో అడుగుతా ఉన్నారు, అది కూడా క్లియర్ గా లేదు కాబట్టి తప్పకుండా ఎక్కడ రేషన్ కార్డు ఉందో ఆ మండలంలో ఇచ్చే ఏర్పాటు కోసం కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. GOM కూడా తప్పకుండా దీని మీద అధ్యయనం చేస్తుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్ట్ ఏదైతే గత ప్రభుత్వం అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వం న్యాయం చేసే దిశగా తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులందరూ కోరారు అధ్యక్ష, అది కూడా నేను తప్పకుండా ఇప్పుడు కూడా విష్ణుకుమార్ రాజు గారు కూడా పంపించారు అధ్యక్ష, సైట్స్ ఫర్ MLAs టు బి గివెన్ అని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అది ఆచరణకు రావాలని తప్పకుండా మీ ద్వారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. విద్యార్థులు, యువతుల పట్ల కూటమి ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిని ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన యువత పోరు విజయవంతమైందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేల అప్పిరెడ్డి అన్నారు. తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టరేట్ల ఎదుట పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యువకులు ఈ ఆందోళనలో స్వచ్ఛంగా భాగస్వాములయ్యారని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం అయినప్పటికీ పార్టీ ఆధ్వర్యంలో మొద్దు నిద్రలో ఉన్న పాలకుల కళ్లు తెరిపించేలా చేపట్టిన ఈ కార్యక్రమం కూటమి సర్కారు గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు. ప్రజల పక్షాన పోరాటం చేయగలిగినటువంటి రాజకీయ పార్టీ ఉండాలన్న మనస్తత్వం కలిగినటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నటువంటి పరిస్థితులు. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వారు మాత్రమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగుండాలా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మరోమారు ముఖ్యమంత్రి కావాలనే ఆలోచన కలిగినటువంటి వ్యక్తులందరికీ కూడా నేను పార్టీ పక్షాన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటేనే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీగా పేరు పెట్టుకుని మేము ముందుకు సాగుతూ ఉన్నాం. అందుకే ఈ రోజున పార్టీకి సంబంధించి కూడా అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి దినంగా ఈరోజు ఉన్నప్పుడు కూడా ఈ రోజున కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన మేము నిలబడాలా, యువత కోసం కృషి చేయాలా, అదేవిధంగా ఆరోగ్యం కోసం బహుశా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినటువంటి వైనం, ఆ వైనంలోనే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక విధానాలని తిప్పికొట్టడం కోసం విద్యార్థులతోనూ, యువతతోనూ, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులతో, పార్టీ కార్యకర్తలతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా యువత పోరు పేరుతో కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు కలెక్టర్ ఆఫీసుల్లో కలెక్టర్లకు మెమోరాండాలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటే నిజంగా ఆశ్చర్యం కలిగింది మాకందరూ కూడా.
ఎందుకంటే మేము పెద్దగా జన సమీకరణ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం, యువత, వారితో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు, వీరితో పాటుగా ఈ ప్రభుత్వం అప్రజాస్వామికంగా ముందుకు సాగుతా ఉంది. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా, అటు శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే చిత్తూరు వరకు కూడా 26 జిల్లాల్లో కూడా కార్యకర్తలు, నాయకులు. గత 5 ఏళ్లు యువతను మోసం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కుతుందని సీడాఫ్ చైర్మన్ దీపక్ రెడ్డి ధ్వజమెత్తారు. యువతపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ పోరు యాత్ర పేరుతో వీధి నాటకాల్ని మొదలుపెట్టిందని విమర్శించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పార్టీని కాపాడుకోవడానికే వైసీపీ లాంటి డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాలు ఇస్తే ఒక్క డిఎస్సీ అన్న పెట్టేవా జగన్మోహన్ రెడ్డి? నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఒక్కరిని కూడా మీ 5 సంవత్సరాల్లో మీరు డిఎస్సీ పెట్టి తీసుకోకుండా ఈరోజు ఈ వీధి నాటకాలు చేయటము ఎంతవరకు కరెక్టు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. తర్వాత దాదాపు ఇప్పుడు ఇంకా స్పెషల్ ఫోకస్ పెట్టి కేవలము భారతదేశంలోనే కాదు ఉద్యోగాలు రావటము, విదేశాలకు కూడా పంపించాలా అని చెప్పి అగ్రిమెంట్స్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్తో చేసుకొని 2 లక్షల మందికి వేరే దేశాలకు పోయే విధంగా కూడా చర్యలు కూటమి ప్రభుత్వం తీసుకుంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం గురించి చెప్పాలంటే, నేను ఈరోజు చైర్మన్గా ఉండే సీడాప్ సంస్థలో మీరు చూస్తే తెలుగుదేశం గత ప్రభుత్వంలో సంవత్సరానికి దాదాపు 22,500 మందికి ట్రైనింగ్ ఇస్తే, అదే జగన్మోహన్ రెడ్డి టైంలో దాదాపు 15,000 మందికి పడిపోయింది అది సంవత్సరానికి. అంటే 43% ట్రైనింగ్ మీరు తక్కువ ఇవ్వటం జరిగింది. అంటే యువత మీద మీకు ఏ విధమైన ప్రేమ లేదు అని చెప్పి ఈ ఫిగర్ బట్టే మనకు అర్థమవుతా ఉంది. అదే ప్రైవేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్, అంటే ఈ ట్రైనింగ్ ఇచ్చే ఏజెన్సీస్కి దాదాపు 2-3 సంవత్సరాలు మీరు పేమెంట్ కూడా ఇవ్వలేదు. అక్కడ పనిచేసే ఆఫీస్లో సీడాప్ సంస్థలో పనిచేసే వాళ్ళకి జీతాలు కూడా మీరు టైంలోకి ఇవ్వలేదు. సో ఏపీ ఎస్ఎస్డిసి సంస్థనైతే ఆ అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారి మీద కక్షతో ఆ సంస్థని పూర్తిగా ఆపేసి నిర్వీర్యం చేసేసి ఏ విధమైన ట్రైనింగ్ కూడా లాస్ట్ 2-3 సంవత్సరాలు మీరు చేయకుండా మీరు చేసినారు. 26 డిస్ట్రిక్ట్స్లో మేము స్కిల్ కాలేజెస్ పెడతామని చెప్పి భూమి తీసుకొని ఆ భూమి అట్నే వాడకుండా పడిపోయి ఉంది. ఇప్పుడు మేము ఆ భూమిని మళ్ళీ డెవలప్ చేసే పనిలో మేము ఉండాము. అంటే 5 సంవత్సరాల్లో కేవలము భూమి అక్విజిషన్ చేసి అది కూడా పూర్తిగా కొన్ని దగ్గరలో చేయకుండా మీరు దాన్ని వదిలేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ స్టడీస్ సర్కిల్స్ అయితే పూర్తిగా నిర్వీర్యం చేసిన మాట వాస్తవము కాదా? ఇన్ టైం ఎగ్జామ్స్ మీరు కండక్ట్ చేయకుండా అనేక మంది పిల్లలకి ఆ ఏజ్ లిమిట్ దాటిపోయి వాళ్ళు ఎగ్జామ్స్ రాసే ఛాన్స్ కోల్పోయి వాళ్ళ జీవితాలతో ఆడుకునింది వాస్తవం కాదా? అటువంటి తప్పును కూడా ఇప్పుడు మన మంత్రి లోకేష్ గారు ఏజ్ లిమిట్ 36 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకు పెంచి ఆ గత ప్రభుత్వంలో జరిగిన తప్పు అవకాశం కోల్పోయిన వాళ్ళకు కూడా ఈరోజు అవకాశము కలిగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సో ఇంత మార్పు మనకి ఈ 9 నెలల్లోనే కనపడతా ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ ప్రభుత్వం చేసిన అరాచకాలు రాష్ట్రాన్ని స్థితికి తీసుకొచ్చిన కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా క్షమాపణలు చెప్పాలని బోరగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ మాజీ సీఎంపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ లేడికి లేచిందే పరుగు అన్నట్లు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మంగళవారం బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి తన మాటల చమత్కారంతో అవాకులు చవాకులు పేరుతున్నారని, 10 ఏళ్లు ఫామ్ హౌస్ కు పరిమితమై నేడు కాంగ్రెస్ నాయకులకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన అసమర్థత పాలనలో రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసి ఇప్పుడు మా ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని పరిస్థితికి తీసుకొచ్చేందుకు కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు మేము రాజకీయం చేస్తున్నట్టుగా ఆయనకు ఉన్నటువంటి చమత్కార వాక్యాలతోటి మాట్లాడుతుంది. 10 ఏళ్లు ఎడ్లు కావు మేసింది ఈ తెలంగాణ. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే, వాళ్ళు తెలంగాణలో పచ్చగా ఉన్న పొలాలల్లా మేసి ఆగం చేసి ఇవాళ మీటింగ్ పెట్టుకుని ఇన్ని రోజుల నుంచి బాధ్యత గల ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు అపోజిషన్ లీడర్గా ఉండి కూడా అసెంబ్లీకి రాని వ్యక్తి
ఇవాళ వచ్చి మీటింగ్ పెట్టుకొని మాకు దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేస్తున్నారు. గుడ్డెద్దు చేన్ల పడ్డట్టు కాదు, మీరు కళ్ళు తెరిచి చేన్లు మేసి తెలంగాణకు 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయారని నేను తెలంగాణ ప్రజలకు చెప్తున్నా. ఫస్ట్ మీరు అసెంబ్లీలోకి వచ్చి ఈ రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితిని మీరు తీసుకొచ్చినందుకు మీరు క్షమాపణ చెప్పాలి తెలంగాణ ప్రజలకు. మేము తీసుకొచ్చిన మీరు చేసిన అప్పుల చిట్టాలన్నీ బయటికి. ఇవాళ మీరు 12% లోన్లు తెస్తే ఇవాళ లోన్ రీస్ట్రక్చరింగ్ చేసే ప్రయత్నం చేస్తే కూడా ఇటు సెంట్రల్ గవర్నమెంట్ లో కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ రాష్ట్రానికి సాయం చేసేదే, వాళ్ళు కూడా మీకు చేతులు కలిపి మా మీద అమ్మడాలు మోపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు స్కిల్ యూనివర్సిటీస్ కానీ, ఈ రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కానీ, ఈ రోజు ఉపాధికి సంబంధించినటువంటి పెట్టుబడులు కానీ, వీటిలలో మీకు ఎక్కడైనా ఏదైనా ఇన్పుట్ ఇచ్చేది ఉంటే ఒక కన్స్ట్రక్టివ్ లైన్ లో ఇన్పుట్ ఇవ్వాలి. ఒక ప్రతిపక్ష నాయకునిగా ఒక పెద్ద మనిషికి ఉన్న మీరు, అంతే తప్ప ఎడ్లు దున్నపోతుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా నాయకులు, మా ముఖ్యమంత్రి, మా మంత్రులకు ఉన్న చిత్తశుద్ధి ఏందో ఏ రోజు సెక్రటేరియట్ కి రాని మీకు తెలియదు. రోజు సెక్రటేరియట్కి వచ్చి తెలంగాణ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి మా మంత్రులకు ముఖ్యమంత్రికి తెలుస్తుంది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ 24 గంటలు ఏదో ఒకటి చేయాలన్న తాపత్రయమే ఈ రోజు ఈ యొక్క పథకం. హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. అలాగే చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు, హత్య రాజకీయాలని ఆరోపించారు. పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. పరిపాలన చేయడం చేతకాని అసమర్థుడు చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ కుట్రలు, కుతంత్రాలకు ప్రతిబింబం చంద్రబాబు. తన చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చే వ్యక్తి చంద్రబాబు. తన రాజకీయ జీవితం అంతా కుట్రలు, హత్య రాజకీయాలని అన్నారు. అసెంబ్లీలో పచ్చిబూతులు మాట్లాడుతూ బయట మాత్రం శుద్ధులు చెబుతారు. వైఎస్ జగన్ ఆయన కుటుంబ సభ్యుల మీద పచ్చిగా మాట్లాడుతున్నారు. మరి వారి మీద కేసులు, శిక్షలు ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం అంతా కదులుతూ ఉంది. ఎందుకంటే వీళ్ళ అసమర్థపు విధానాల్ని, అసమర్థ పరిపాలన 9 నెలల కాలంలో నిజంగా ప్రజల్లో ప్రతి వర్గం కూడా వ్యతిరేకత పెంచుకున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ చేతగాని ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ అసహించుకుంటా ఉన్నారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు కొత్త ఏమీ కాదు. ఆయన ఎట్లాగూ ఆయనకి సపోర్ట్ చేసేటువంటి పచ్చ మీడియా ఉండనే ఉంది కనుక ఆయన ఏం చెప్పినా కూడా దాన్ని చాలా గొప్పగా చూపించడం జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు పాపం నిరుద్యోగులు భృతిస్తూ ఉన్నారు. నెలకి ఏమైపోయింది అది. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఎంతమంది కాలేజీలు మరి స్టూడెంట్స్ని పాపం క్లాసులకు రానివ్వట్లేదు. మరి రేపు పరీక్షలకు కూడా పంపిస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి. విద్యా విధానాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కాలేజీలు ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ఎంత బాగా కొనసాగించారో ఏ ఒక్క విద్యార్థి కూడా వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు ఆ రోజు. కానీ ఈరోజు చూస్తే పాపం నిజంగా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళటం లేదు కాలేజీకి. ఇదంతా ఎవరంటే విద్యాశాఖ మంత్రి ఒక అసమర్థుడిని పెట్టాడు. కొడుకైతే చాలు, ఎక్కడున్నా ఇది అంటారే, పంక్తిలో చివరున్నా సరే మనవాడైతే చాలు అన్నట్టుగా అసమర్థుడైనటువంటి తన కొడుకు లోకేష్ని తీసుకొచ్చి విద్యాశాఖకే మినిస్టర్ని చేశాడు. ఈయన వచ్చిన దగ్గర నుంచి విద్యార్థుల కష్టాలు అంతా ఇంత కాదు. పైగా నిన్న ఈ తండ్రి కొడుకులు గొప్పలు, అతి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఏంటంటే దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. తన 45 ఏళ్ల జీవితంలోట అసలు హత్య రాజకీయాలు అంటుకోనటువంటి వ్యక్తి ఈయనట. ఎంత శుద్ధపూసలాగా కబుర్లు చెప్తా ఉన్నాడంటే, ఎన్టీఆర్ గారు మరణానికి కారకులు ఎవరో మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందులో ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నాను. మరి ఆయన మరణం మొదలు పెట్టుకుంటే అంతకుముందు కూడా ఇతను ఎవరు కూడా ఎప్పుడైనా మన సినిమాల్లో కూడా విలన్లు ఉంటారు, పెద్ద విలన్లు అంటే పెద్ద వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు కానీ లేకపోతే పెద్ద ధనవంతులు. వాళ్ళు హత్యలు చేయించాలనుకుని డైరెక్ట్ వాళ్లే రంగంలో దిగరు. వాళ్ళు ప్రేరేపిత అంటే కొంతమందిని సుఫారీ ఏదో ఇచ్చి వాళ్ళని పంపించి హత్యలు చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, కమిషన్లకే ప్రాధాన్యమిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా కనీసం ఓదార్చేందుకు కూడా ఒక మంత్రి దొరకడం లేదని విమర్శించారు. 1.62 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క కొత్త పథకం కూడా ప్రారంభించని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. 1,62,000 కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం. సరే, కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఒక బలమైన పునాది వేయాలని బ్రహ్మాండమైన పథకాలు, ఒక్క రైతులకు వ్యవసాయానికి మాత్రమే 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు 4.5 లక్షల కోట్లు.
రైతు బంధు రూపంలో 73,000 కోట్లు, రుణమాఫీ రూపంలో 28,000 కోట్లు, ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో, అదే విధంగా వ్యవసాయ పనిముట్ల రూపంలో, మెకనైజేషన్ రూపంలో, డ్రిప్ రూపంలో, సబ్సిడీల రూపంలో, ఉచిత విద్యుత్ రూపంలో మొత్తం 4.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోని 70 లక్షల మంది రైతులకు ఇవ్వడం వల్ల ఇవాళ భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయింది. కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు? భారతదేశంలోనట రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ 1 అయిందట వరిధాన్యం ఉత్పత్తిలో. ఏది సంవత్సరం 14 నెలల్లో నువ్వు పంటలు ఎండబెట్టడం వల్ల, రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల, కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల, రైతుల ఆత్మహత్యల వల్ల వరిధాన్యం ఉత్పత్తి పెరిగిందా? సిగ్గన్నా ఉండాలి మాట్లాడడానికి, ప్రభుత్వానికి కనీసం సోయన్నా ఉండాలి. ఇవాళ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే కనీసం ఓదార్చడానికి ఒక మంత్రి దిక్కులేడు, కనీసం ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే లేడు. ఊళ్ళల్లో పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేల్ని తరిమి కొడుతున్నారు. ఏది రైతు బంధు, ఏది రుణమాఫీ, ఎక్కడ తెచ్చిండ్రు మీరంతా అని చెప్పి ఊళ్ళల్లో ఇవాళ తరిమి కొడుతున్న పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం గవర్నర్ గారి ప్రసంగం ద్వారా చేసిన మాట. 1,50,000 కోట్లు, 1,62,000 కోట్లు అప్పు చేసి ఒక్కటంటే ఒక్కటి కూడా పథకాన్ని ప్రారంభించని ఒక అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కేవలం కుంభకోణాలు, 20% కమిషన్లు, 30% ల్యాండ్ డీల్స్. నా మాట కాదు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు 30% కమిషన్ ఇస్తేనే మా మంత్రులు పనిచేస్తారు, 20% కమిషన్ ఇస్తేనే బిల్లులు వస్తాయి అని వాళ్ళ స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల నోటంబడ వస్తున్న మాటలు, కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ లో ధర్నాలు చేస్తున్న పరిస్థితి. ఈ దుస్థితి గురించి గవర్నర్ గారు ఏమన్నా చెబుతారేమో. అవినీతి రహితంగా ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తాము. ఢిల్లీకి మూటలు పంపేదానిలో బిజీగా ఉన్నా, పదవులు కాపాడుకోవడం కోసం ఢిల్లీకి మూటలు తప్పకపోయినా కనీసం ఇక్కడైనా సర్దుకుంటాము, సరి చేసుకుంటామని ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం. దాని ప్రస్తావన లేదు. ఒక్క గ్యారంటీ లేకుండా, ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా, 420 హామీల్లో కనీసం ఒక్క హామీ అమలు చేయకుండా, ఇవాళ ఒక్క కొత్త ప్రాజెక్టుకు ఇటుక కూడా పెట్టకుండా 1,62,000 కోట్ల అప్పు చేసినందుకు గవర్నర్ గారు ఏమైనా మందలిస్తారేమో రేవంత్ రెడ్డి గారిని అనుకుంటే, మరి అక్కడ కూడా గాంధీ భవన్ లో ఒక కార్యకర్త చేసే ప్రసంగం లాగా ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం సాగింది. జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే ఆయనకు తాను దూరమైనట్లు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసాక తన మనసు విరిగిపోయిందన్నారు. అందుకే పార్టీ నుంచి వెళ్లిపోతున్నానని జగన్ కు చెప్పినట్లు సాయిరెడ్డి పేర్కొన్నారు. కాకినాడ పోర్టు అక్రమాల కేసులో సిఐడి విచారణ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్లాలి అని అంటే ఈ కోటరీ గాని అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో, లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో, లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే గాని దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లేదు. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పా, సార్ మీ మనసులో నాకు స్థానం లేదు, నా మనసు విరిగిపోయింది, మీ మనసులో స్థానం లేనప్పుడు ఈ పార్టీలో కొనసాగాల్సినటువంటి అవసరం నాకు లేదు, కాబట్టే నేను ఈ పార్టీ వదిలి వెళ్లిపోతున్నాను. మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని మీరు తప్పుదోవ పట్టొద్దు. మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని మీరు నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు మీరు ప్రజలకు ఉపయోగపడతారు. మీరు నాయకులు, అధినాయకులు, ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినటువంటి అనుభవం ఉంది. భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి. కాబట్టి ఈ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళ మాటలు వినవద్దు అని నేను ఫోన్లో మాట్లాడినప్పుడు లండన్కి నేను చాలా స్పష్టంగా చెప్పాను. నా మనసు విరిగిపోయింది కాబట్టే నేను పార్టీ నుంచి బయట వచ్చాను. కానీ విరిగిన మనసు అతకదు కాబట్టి నేను పార్టీ నుంచి వెళ్లిపోయాను. తిరిగి ఆ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం నాకు లేదు. గర్వాపసి అన్నటువంటిది అప్లై కాదు, నా మనసులో లేదు. మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా? నేనేం చెప్పాను? నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను. వ్యవసాయం చేసుకుంటున్నాను. దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా కామెంట్ చేసినారు. ఈ వ్యవసాయదారుడు ఏందయ్యా ప్యాంట్ వేసుకొని టచ్ ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అన్నారు. అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా, మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో? అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించపరిచినట్టు కాదా? అర్థం చేసుకోవాలి. మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యవసాయం అని అంటే వ్యవసాయమే.
నేను నిజంగా కూడా అదే చేసుకుంటాను. ఇప్పటి వరకు ఈ రోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు. ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో, ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో, ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను, వాస్తవాలు చెప్పాను, ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను. నేను అదే చెప్పాను, కర్త కర్మ క్రియ 3 కూడా విక్రాంత్ రెడ్డి అనే విషయం చెప్పాను. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను. నేను వాస్తవాలు చెప్పాను. అదే విధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసి తెలంగాణలో అన్ని రకాల వైఫల్యాలకు కారణం కేసీఆర్ అని, రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రతిపక్ష నేతపై హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కేసీఆర్ ముఖ్యమంత్రి కాకుండా ఉంటే రాష్ట్రం పరిస్థితి స్థితిలో ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే విఫలం చెందిందని కేసీఆర్ మాట్లాడుతున్నారని, అన్ని వైఫల్యాలకు అసలు కారణం కేసీఆర్ఏనని ఆరోపించారు. ఏ విధంగా మీ అప్పుల రేంజ్ ఉందో చూసుకోండి. కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేని ప్రభుత్వం ఆ రోజు ఉంది. ఈరోజు ఏ విధంగా ఉద్యోగులకు నెలకు 1వ తారీఖు ఎట్లా వస్తుందో చూసుకోండి. ఇదంతా పక్కన పెడితే ఇంకా తెలంగాణలో బీఆర్ఎస్ /టీఆర్ఎస్ బతికి ఉంటుంది అని అనుకోవడం అనేది విడ్డూరమే. మీరు మీ పార్టీ పేరులో నుంచే తెలంగాణ అనే పదం తొలగించిన తర్వాత ఏ మొహం పెట్టుకొని ఇంకా మీరు తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడుతారు? తెలంగాణ ఈరోజు కాంగ్రెస్ ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ డెవలప్ చేస్తున్నది. ఇప్పుడు ప్రజాస్వామిక వాతావరణం ఉంది. ప్రశ్నించే గొంతులు ప్రశ్నిస్తున్నాయి, విమర్శించే గొంతులు విమర్శిస్తున్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం స్పందిస్తున్నది. ప్రజలు కూడా సంతోషంగా ఉన్న క్రమంలో మీరొచ్చి ఇంకా ఉన్న కల్చర్ను మరీ నాశనం చేసే స్థితికి తేకండి అనేదే మేము చెప్తున్నాం. మీరే కాదు, మీ శిష్యులు కూడా అంటున్నారు. ఏమని? మీ పరివారం కూడా అంటున్నారు, కేసీఆర్ గారు వస్తే మామూలుగా ఉండదని మీరన్నట్టే అంటున్న పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అందరూ మామూలే. ఇదేం రాజరికం కాదు. ఎవరో వస్తే ఏదో అవుతుందనే దృష్టితోనే ఉంటే ఇలాంటి అప్రజాస్వామిక ధోరణి రాజరికంలో ఉంటుంది. ప్రజల కోసం ఎవరైనా రావాల్సిందే. ప్రతిపక్ష నాయకునిగా రావాల్సిందే. అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు మొత్తం అంతా తానయ్య అన్నట్టు అంతా మీరే చేసి, ఇప్పుడు అంతా అన్యాయం కూడా మీరే చేసి విపక్షానికి వచ్చేవరకే ఇంట్లో కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇదేం ప్రజాస్వామిక విలువలు? కాబట్టి ఇవాళ అధికార పక్షం చాలా జాగరూకతతో ప్రజా కోణం నుంచి ప్రజల ఆలోచనలకు రూపమిచ్చే విధంగా ఇలా ముఖ్యమంత్రి గారు ఇలా ఈ రాష్ట్రంలోనే కాదు 29 రాష్ట్రాల్లో ఒక మంచి పేరున్న నాయకునిగా తెచ్చుకుంటున్నాడు. చూడండి, బీజేపీయేతర ప్రభుత్వాల్లో ఇవాళ అత్యంత క్వాలిటేటివ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్తున్నది తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారిని చూసి జెలస్గా ఫీల్ కాకండి. మీరు వచ్చి సభకొచ్చి విలువైన సూచనలు లేకపోతే సమస్యలు అవన్నీ తీసుకొస్తే మంచిది, కానీ వస్తే నన్ను అట్లా అంటారు ఇట్లా అంటారు అని చెప్పి తప్పించుకుంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని పట్టించుకోరనే మాట గమనిస్తే మంచిది. కూటమి నాయకులు చేస్తున్న ఆరోపణలని అసత్యమని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. ఉన్నతాధికారులకు హెలికాప్టర్లో పంపుతూ నెలల తరబడి హడావిడి చేశారు. చివరకు ఏమీ లేదని తేల్చారు అంటూ విమర్శించారు. 100 మైన్స్ దోచేశారని ఆరోపించిన వారు ఇప్పుడు ఏం తేల్చాలో చెప్పాలన్నారు. ఒక వ్యక్తిని రాజకీయంగా దెబ్బతీయడానికి తప్పుడు ఆరోపణలు చేసినా ఒక్కటి కూడా నిరూపించలేకపోయారని మండిపడ్డారు. చెప్పిందే చెప్పి అక్కడ ఏదో జరిగిపోయిందనే ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. నేను ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పడం జరిగింది. పలానా భూమి కోసము పలానా చోట పలానా భూమి ఉంది, వాల్యుబుల్ ల్యాండ్, దీనికోసం ఇలా చేశారని మీరు ఉండాలి కదా. భూమి చూపించమంటే కూడా ఇప్పటి వరకు ఎక్కడా లేదు, కానీ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వాస్తవాలు చూస్తే అక్కడ గౌతమ్ తేజ్ అనే పిల్లోడు పనిచేస్తా ఉన్నాడు ఆర్డీఓ ఆఫీస్లో. వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్లో మాట్లాడారు. అతన్ని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ప్రెస్లో మాట్లాడారు. వాళ్ళ తండ్రి పేరు యతిరాజ్ నాయుడు అనుకుంటాను. మేము మా కుటుంబం అంతా టీడీపీ సింపథైజర్స్. చంద్రబాబు నాయుడు మాకు బంధువు కూడా అవుతారు. మా పిల్లోడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడారు. మరి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చేసి అన్ని కూడా చేసి ఇప్పటి వరకు ఏం తేల్చారంటే ఏమీ లేదు. ఎందుకంటే అక్కడ
భూములే లేదు, అఫిడవిట్లో ఉండేది కాకుండా ఏదున్నా భూమి చూపిమంటే చూపించే పరిస్థితి లేదు. ఇంకా కూడా ముఖ్యమైన విషయం ఏమంటే, మామూలుగా కరుడు కట్టిన నేరస్తులు, కరుడు కట్టిన తీవ్రవాదులకు పాలిగ్రాఫ్ టెస్ట్ చేస్తారు, అంటే సత్యశోధన పరీక్ష చేస్తారు. సో నిజం వాళ్ళు చెప్పడం లేదు కాబట్టి అట్లాంటి ఆ పరీక్షలో ఖచ్చితంగా వాళ్ళ నిజం చెప్తారో అబద్ధం చెప్తారో తెలుస్తుంది. ఇదే అతనికి కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్. ఇది పాలిగ్రాఫ్ టెస్ట్, లై డిటెక్షన్ టెస్ట్ ఎవరైతే ఆర్డీఓ ఆఫీస్ లో పనిచేశాడో అతని దగ్గర పెట్టారు. ఆ గౌతమ్ తేజ్ అనే పిల్లోడు సన్ ఆఫ్ జి యతిరాజు నాయుడు అని. సో ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ఏదైతే ప్రభుత్వం చేయించిందో ఎక్కడ కూడా అతను నేరం చేసినట్టు లేదు, ఎక్కడ కూడా అతను దాంట్లో ఏదో ఒక మోటివ్ కానీ ఇంకోటి కానీ చేసినట్టు లేదని చెప్పి క్లియర్ గా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేను మీడియా మిత్రులతో కూడా పంచుకుంటాను. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్ జరిగే ఒక గంట ముందే అతను ఇంటికి వెళ్ళిపోవడం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని కూడా అతని బెయిల్ ఇచ్చిన ఆర్డర్లో కూడా ఉంది. మరి ఇలాంటి ఒక విషయాన్ని తీసుకొచ్చి ఒక కట్టుకథ అల్లి ఏదో జరిగిపోయిందని చెప్పి నెలలు నడిపి ఏదో చేస్తామని చెప్పి అక్కడికి డీజీపీని హెలికాప్టర్లో పంపించడము, రెవెన్యూ సెక్రటరీ రావడము, దాని గురించి మంత్రులు మాట్లాడడము, చంద్రబాబు నాయుడు గారే పలుమార్లు మాట్లాడడము, ఇన్ని కూడా ఏదో ఒక డైవర్షన్ టాక్టిక్స్. అడ్మినిస్ట్రేషన్ వదిలేసి వాళ్ళు ఈరోజు ప్రజలకు ఏదైతే జవాబుదారీగా ఉన్నారో సూపర్ 6 కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా వదిలేసి ఇవన్నీ కూడా డైవర్షన్ లో భాగమే అని చెప్పి కూడా చంద్రబాబు మహిళల గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చాక మహిళలను నిలువునా మోసం చేశారని నిలదీశారు. ఏ ఒక్క సంక్షేమ పథకాలని అమలు చేయడం లేదని దుయ్యబట్టారు. ఉచిత బస్సు తెలంగాణలో కొనసాగుతున్న ఏపీలో ఇంకా ప్రవేశపెట్టలేదు. ఆడబిడ్డ నిధి కోసం ₹1 కూడా కేటాయించలేదు. ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటికే పరిమితం చేశారు, అది కూడా సగం మందికే ఇచ్చి మరో మోసం చేశారు. టీడీపీ అంటే తెలుగుంటి ఆడబిడ్డలను మోసం చేసే పార్టీ. 2014-19లో కూడా డ్వాక్రా మహిళలను మోసం చేశారు. జగన్ తెచ్చిన దిశ యాప్ ని కాపీ కొట్టి శక్తి యాప్ అని పెట్టారు. జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని వరద కళ్యాణి మండిపడ్డారు. అలాగే అక్టోబర్లో అకాల వర్షాలు మళ్లీ వచ్చాయి. అప్పుడు 25,152 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. ఈ రాష్ట్రంలో 16,504 మంది రైతులకు 14.42 కోట్ల పరిహారం ఇవ్వాలి. వాళ్ళు నష్టపోయారు, కానీ ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. అలాగే తీసుకుంటే ఖరీఫ్లో తీసుకుంటే కరువు వలన 2,36,205 ఎకరాల్లో పంట నష్టపోవడం జరిగింది. అందులో 1,41,389 మంది రైతులకు 143.10 కరువు సాయం అందించాల్సిన అవసరం ఉన్న ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం అందించిన పరిస్థితి మనం క్లియర్గా చూసాం. అలాగే నవంబర్లో పెంజల్ తుఫాన్ వచ్చింది. దానివల్ల 21,713 ఎకరాల్లో పంటలు దెబ్బతినడం జరిగింది. అందులో 14,437 మంది రైతులకు 11.43 కోట్ల రూపాయలు రైతులకు అందించాలి. అది కూడా ఈ రోజుకి ఇవ్వలేదు. అలాగే డిసెంబర్లో వచ్చిన అధిక వర్షాల వలన దెబ్బతిన్న 16,173 ఎకరాలకి 10,118 మంది రైతులకి ఇవ్వాల్సిన 7,61,00,000 కూడా పెండింగ్ లో పెట్టడం జరిగింది. అలాగే రబీ 2023-24లో తీసుకుంటే 4,12,803 ఎకరాల్లో నష్టపోయారు రైతులు. ఎంతమంది? 1,58,470 మంది రైతులు. వాళ్ళకి ఇవ్వాల్సిన 164.05 కోట్లు కరువు బకాయిలు కూడా ఈ రోజు కూడా ఈ ప్రభుత్వం విడుదల చేయలేదు. అంత దారుణంగా వ్యవహరిస్తూ సభాముఖంగా చాలా వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం నిజంగా దారుణం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చూసుకుంటే విత్తనం నుంచి విక్రయం వరకు, పెట్టుబడి నుంచి గిట్టుబాటు వరకు ప్రభుత్వమే చూసుకునేది. ఆర్బీకేలను ఏర్పాటు చేసింది, ఈ క్రాప్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతుకి ఆదుకోవడంలో ఆ ప్రభుత్వం ఎంతగానో ముందుండడం వలన వ్యవసాయ రంగంలో గతంలో ఎన్నడూ లేనట్టుగా వృద్ధి రేటు 12.97% ఈ రాష్ట్రంలో జగనన్న ముఖ్యమంత్రిగా సాధించడం జరిగింది. గతంలో ఎన్నడూ ఇంత ఎక్కువ వృద్ధి రేటు లేదన్నమాట. అంత చక్కగా వృద్ధి రేటు సాధించాము అంటే ఎంతగా వ్యవసాయ రంగాన్ని గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడు ఆదుకుంది వ్యవసాయ రంగాన్ని.